2000 పింఛన్ ఇస్తామంటే ఇంకోటి వచ్చి 4000 అంటాడు. కేసీఆర్ 4000 అంటే ఇంకోటి వచ్చి 5000 అంటాడు. ఆపద మొక్కులు మొక్కుతున్నారు. ఆపద మొక్కులు మొక్కి వాళ్ళకు అవసరాల కొరకు డబ్బల ఓట్లు వేయించుకోవడానికి అనేకమైనటువంటి ఆపద మొక్కులు మొక్కుతున్నారు. ఈ ఆపద మొక్కులు అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటే నాకు మాట గుర్తొస్తుంది. చెప్పమంటారా? చెప్పాలా? చెప్పాలి తప్ప. ఈ ఊర్లో మేడిపూర్లో ఒక భార్య భర్తలు నన్ను బట్టలు కుట్టుకుంటారు. దసరా పండుగ వచ్చింది. దసరా పండుగ వస్తే మన పిల్లలందరూ బట్టలు కుట్టిస్తాం. వాళ్ళు రాత్రి పగలు బట్టలు కుట్టిరు. రేపు పొద్దుగాల దసరా పండుగ ఈ టైం అయింది, కరెంటు పోయింది. దీపం పెట్టుకొని కుడుతున్నాడు ఆయన. ఆ సూది కింద పడి పుట్టుకున్నాను, సూది కింద పడ్డది. ఆ దీపంలో సూది కనపడలే. వెతికిండు 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 వెతికిండు, సూది దొరకలే. భార్య వెతికింది, భర్త వెతికిండు, దొరకలే. ఇంకా భార్య వెతుకుతూ దొరుకుతుందని. కానీ భర్తకు మంచి తెలివి వచ్చింది. ఆగని చెప్పి దేవుడా దేవుడా సూది దొరికితే నీకు 10 కిలోల చక్కెర చదివిపిస్తాడు. వెంబడే భార్య, మా భార్య నాకు తెలియగలదు. వెంబడే ఏమయ్యా నీకేమైనా బుద్ధి ఉందా? సూది ధర ఎంత అని అడిగింది. 5 రూపాయలు అన్నాడు. మరి చక్కెరకి ఎంత? 1000 రూపాయలు. 5 రూపాయల సూదికి 1000 రూపాయల చక్కెర చదివిపిస్తావా అని అడిగింది నా భార్య. నేనేమన్నా ఊరుకో, నేనేం చదివిపిస్తా? ముందు సూది దొరకని. సూది దొరికినాక దేవుడు అడిగేది లేదు, నేను చదివిపించేది లేదు. ఇది కాంగ్రెస్ ముందు కాంగ్రెస్ ఎట్లున్నా అంటే ఏది నోటికి వస్తుంది, నోటికి ఎంత వస్తే అంత, నోటికి ఏది వస్తుంది ప్రకటన చేసి డబ్బల ఓట్లు వేసుకొని వాళ్ళు ఢిల్లీ పోతారు. మళ్ళీ వాళ్ళు మనకు కలిసేది లేదు. అందుకే ఎందుకు చెప్తున్నంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఆపద మొక్కుల మాటలు. ఆపదల మొక్కులు మొక్కి ఇలా మమ్మల్ని మోసం చేయడానికి అనేకమైనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చూసింది కాదా? 60 ఏళ్ల కింద చూసినాం. ఇలా కొత్తగా ఏం మొక్కలు కాదు. కాంగ్రెస్ పార్టీ పాతదే, చేతి గుర్తు పాతదే. అందులో వ్యక్తులు మారారు కానీ సిద్ధాంతాలు మారారు. ఇలా కేసీఆర్ గారు 9 ఏళ్ళైంది తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత ఇలా చెక్ డ్యాంల ద్వారా నీళ్ళు ఇచ్చి ఇలా వ్యవసాయాన్ని పెందుకొస్తూ ఇలా గ్రామీణ ప్రాంతాలకు డైరెక్ట్ గా గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి సీసీ రోడ్లు, ట్రాక్టరు, ట్రాలీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. గతంలో ఊళ్ళో ఎవరైనా చనిపోతే ఆ లైన్ మీద ఫోన్ చేసేవాళ్ళం. అయ్యా మా ఊళ్ళో కానీ చనిపోయిండు, ఆయనకు పొందబెట్టాలి, ఓ గంట సేపు ఒక 10 నిమిషాలు కరెంట్ మేము స్నానం చేయాలని అడుక్కునే వాళ్ళం. ఇవాళ 9 ఏళ్ళైంది. ఎవరైనా లైన్ మీద ఫోన్ చేసి కరెంట్ గురించి మాట్లాడుతున్నామా? లేదు. ఇవాళ మా మహిళలు ఉన్నారు. ఇవాళ గ్రామంలో ఈ రాష్ట్రంలో 50% ఉన్నటువంటి మహిళలు ఉన్నారు. కానీ మీ ఓట్లు వేసుకున్నారు. కానీ మీ గురించి ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ మేడిపూర్, ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ మేడిపూర్, అక్కడి నుంచి పైప్ లైన్ వేసి మన మేడిపూర్ గ్రామానికి ట్యాంక్ కట్టి ట్యాంకు ద్వారా ఇంటింటికి శుద్ధి చేసినటువంటి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చింది ఎవరు? నేను మర్రి జనార్దన్ రెడ్డి. గతంలో ఏ ఎమ్మెల్యే నీళ్ళు ఇవ్వలేదు. ఎండాకాలం వస్తే బిందెల లైన్లో పెట్టేవాళ్ళం, ధర్నాలు చేసేవాళ్ళం. ఎల్లో కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ బిందెలు పెట్టి ఇగో నీళ్లు కావాలని ధర్నాలు చేసినాం. కానీ ఇవాళ మా అమ్మలు, మా చెల్లెలు పొద్దుగాల బాయికాడికి పోయి సాయంత్రం వచ్చిన తర్వాత ఆ బిందె నల్ల కింద పెట్టి నల్ల తిప్పుతున్నారు. మెల్లగా నల్ల తిప్పి ఏం చేస్తున్నారు? ఆ పొయ్యి మీద కుక్కర్ పెడుతున్నారు. 3 విజిల్లు వస్తున్నాయి, అన్నం అవుతుంది. మీరేం చేస్తున్నారు? పెద్దగా టీవీ పెట్టుకొని అత్త గోడలు, మామ అల్లుళ్ళు, మొగలు రేగులు సీరియల్ చూసుకుంటా అత్తను ఎట్లా తప్పుతుందో, గోడలు అత్త ఎట్లా తప్పుతుందో ఇది ఇలా మనం కరెంటు పోకుండా చూసుకున్నాం. గతంలో సీరియల్ చూడాలంటే ఊళ్ళో 2-3 టీవీలో ఉంటుండే. వాళ్ళ ఇంటికి పోయి కూర్చుంటుండేవి. కూర్చునేదా పురుషమని కరెంటు పోతుండే. ఈ ఇంట్లో మనం కూడా ఇప్పుడే కరెంటు తీయాలని చెప్పి మనం తిట్టుకున్న వాళ్ళం. కథలుగా తిట్టుకున్నాం, కథలుగా తిట్టుకున్నాం. అవన్నీ మర్చిపోలే. ఎందుకు చెప్తున్నానంటే గతాన్ని గుర్తు చేసుకోవాలి. ఇలా చాలా మంది వస్తారు, మంచి పని చేసిన తర్వాత దాని గురించి చెడిపోవడానికి కొంతమంది వస్తుంటారు. అందుకే వాళ్ళ మాయమాటలు నమ్మి మనం తప్పితే మోక్షం మొదటికే మోక్షం అవుతుంది. తెలంగాణలో సామెత ఉంది, మంది మాటలు నమ్మి మనం పోతే మళ్ళీ చెరుకు ఏగామైంది, ఇల్లాగమైంది, మళ్ళీ మేడిపూర్ ఆగమవుతుంది, నాగర్కరులు ఆగమవుతుంది, తెలంగాణ ఆగమవుతుంది. మళ్ళీ చాలా మంది వస్తారు. రేపు ఇలా నేను వచ్చిపోయినా రేపు చాలా మంది వస్తారు. వాళ్ళు చెప్పింది వినండి, నేను చెప్పింది వినండి. వాస్తవం ఏంటి? మర్రి చెప్పింది వాస్తవమా, ఇంకొకటి చెప్పింది వాస్తవమా,
ఎవడు చెప్పింది వాస్తవం అయితే వాళ్ళకు ఓటేయండి. ఏదో ఎలక్షన్లు వచ్చినమై మాయమాటలు చెప్పి ఆగడాడమై గాబరి కావద్దు. మా బావ చెప్పిండను, మా కులమోడు చెప్పిండను, ఇంకోటి చెప్పిండను, మీరు ఓట్లు వేయద్దు. వాస్తవం మనం ఓటు వేస్తే ఎవరికి ఓటేస్తే మన ఇంటి ముందు నల్లా నీళ్ళు వస్తుంది, ఎవరికి ఓటేస్తే మన ఆడబిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి వస్తుంది, ఎవరికి ఓటేస్తే మన పొలములకు రైతు బంధు వస్తుంది, ఎవరికి ఓటేస్తే మన పొలం కాడికి 24 గంటలు కరెంట్ వస్తుంది, ఎవరికి ఓటేస్తే మనకు బొడ్లు కొట్టడు, ఎవరికి ఓటేస్తే మనం సుఖంగా ఉంటామో ఆలోచన చేసి ఓటేయాలి. అంతేగాని ఏదో మాయమాటలు అమ్మి చేస్తే మళ్ళీ కాంగ్రెస్ నమ్మితే మళ్ళీ 69 ఏళ్ల కింద ఎట్టున్నామో మళ్ళీ అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కావాల్సింది మన ఓట్లు మాత్రమే, మన కష్టాలు కాదు. మన ఓట్లు కావాలి వాళ్ళకు, మన కష్టాలు అవసరం లేదు. మరి 60 ఏళ్ళ కింద వాళ్ళే ఉన్నారు, ఎందుకు ఇంటింటికి నీళ్ళు ఇవ్వలేదు? 60 ఎందుకు వాళ్ళే అధికారంలో ఉన్నారు, ఆడబిడ్డ చేస్తే కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇవ్వలేదు? ఈ 60 ఏళ్ళుగా వాళ్ళే ఉన్నారు, మన బాయికాడి కరెంట్ ఎందుకు ఇవ్వలేదు? 60 ఏళ్ళుగా వాళ్ళే ఉన్నారు, ఎందుకు రైతు బంధు ఇవ్వలేదు? 60 ఏళ్ళుగా వాళ్ళే ఉన్నారు. ఇవన్నీ కార్యక్రమాలు చేసి ఉంటే 20 ఏళ్ల కింద నీళ్ళు వచ్చింటే నా మేడుపూడి గ్రామం ఎంత ముందుకు పోయేదో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ 20 ఏళ్ల కింద నీళ్ళు వస్తే 5 ఏళ్ల కింద నీళ్ళు వస్తేనే మనం కొద్దిగా ఆత్మస్థైర్యంతో బతకగలుగుతాం. ఇదే నీళ్లు 15 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద నీళ్ళు వస్తే మన బతుకులో ఒక వెలుగు వచ్చేది. కానీ అవన్నీ ఏం చేయకుండా గోసపెట్టి మళ్ళీ మాయమాటలు చెప్పి ఈయన ముందుకు వస్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మద్దు. మీ అందరికీ తెలుసు, నేను ఎమ్మెల్యే కాకముందే ఒక ట్రస్ట్ పెట్టి ప్రతి సంవత్సరం ఒక మంచి ప్రభుత్వం చూసి ఇలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ఆడపడుచులకు, మా అక్కలకు, ఇగో నేను ఉన్నా మేనమామగా, మీకు అన్నగా ఉన్నా, నేను ఆడపిల్లలకు నేను మేనమాగం ఉంటా, మీరు ఎవరు అధైర్యపడద్దు, ఏ ఆడబిడ్డ పెళ్ళైనా నేను చేస్తాను చెప్పి ఇప్పటి వరకు 7-8 సార్లుగా 1000 మంది ఆడబిడ్డల పెళ్లిళ్ళు అంగరంగ వైభవంగా చేసిన ఎమ్మెల్యే ఎవరంటే మరి చాలా మంది పైసలు ఉంటాయి, పైసలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. పైసలు ఎవరికి ఎక్కువ రావు, పైసలు ఎవరికి ఉట్టిగా రావు. ఏ అయినా సరే ఇవాళ నేను సంపాదించినటువంటి డబ్బులతోటి ఇవాళ ఆడపిల్లల పెళ్లి చేస్తున్నాను. మీరెవరు అడగలే చేయమని. నేను పురిటి నొప్పుల బాధ ఆ తల్లికి ఎట్లా తెలుస్తుందో పేదవాడి బాధ నాకు అనుభవించిన వాడికి తెలుస్తుంది. ఆ పేదరికం అనుభవించిన కాబట్టే ఇవాళ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్క ఎమ్మెల్యే అయినా ఒక ఆడబిడ్డ పెళ్లి చేసిన పాపాన పోలే. ఆ పెళ్లి నేను చేసినటువంటి పెళ్లిళ్ళు ఒక చిరంజీవి కొడుకు పెళ్లి ఎట్లయితారో, బాలకృష్ణ బిడ్డ పెళ్లి ఎట్లయితారో అంతకన్నా అద్భుతంగా 5 రోజుల పండుగ చేసి ఆ ఆడబిడ్డను ఒక మేనమామ ఎట్లా సాగనంపుతారో ఆ విధంగా సాగనంపి వాళ్ళకు అన్ని సంసారానికి కావాల్సినటువంటి అన్ని సామాన్లు గురించి వాళ్ళకు పెళ్లిళ్ళు చేస్తున్నమాట. దానితో నాగలే ఇలా ట్రస్ట్ పెట్టిన తర్వాత అయ్యాల స్కూళ్లను సిరిసవాడ, తాడూరు, తిమ్మాజిపేట, కుమ్మెర ఇలా 15 కోట్ల రూపాయలతోటి ఈ ప్రభుత్వ పాఠశాలను వాళ్ళు బాగలేకపోతే దత్తత తీసుకొని 15 కోట్ల రూపాయలతో స్కూల్ కట్టించడం. ఆ స్కూళ్ళల్లో బడుగు బలహీన వర్గాలకు పేద పిల్లలు చదువుకోవాలి, వాళ్ళకి మౌలిక భద్రతలు ఉండాలనే ఉద్దేశంతో ఇలా స్కూల్ కట్టిస్తున్న మాట వాస్తవం.